క్వశ్చన్ వేసిన అంటే దీనికన్నా విడ్డూరమైన మాట ఎక్కువ చెప్పండి. వాళ్ళు మేము ఎందుకు ఇచ్చిర్రు, మీ ఫోన్ కూడా ట్యాపరింగ్ అయింది మీ ప్రభుత్వంలోనే అని చెప్పి బాజాప్తాగా నోటీస్ పిలిచిర్రు. దానికి ఆయన ఏం చేస్తున్నాడు, నేనే 100 క్వశ్చన్లు వేసిన అంటే ఉల్టా చోర్ కొత్త వాళ్ళకి వేసినట్టు 5 క్వశ్చన్లు. దీనికన్నా విడ్డం ఎక్కడ ఉందండి? అబద్ధాలు మాట్లాడే ముందు హరీష్ రావు గారు మీరు ఒక 10% నిజాలు మాట్లాడండి. గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీ ఫోన్ ట్యాప్ అయిందంటే దీనికన్నా ఘోరమైనటువంటి అవమానం మీకు ఇక్కడ ఉందా? ఆ బీఆర్ఎస్ పార్టీ మీ అధ్యక్షుడు, మీ మాజీ ముఖ్యమంత్రి, మీ ప్రతిపక్ష నాయకుడు మీ ఫోన్ ట్యాపింగ్ చేసిండు మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు. ఎందుకు? మీరు ఎలాంటి దుర్మార్గం చేస్తున్నారో తెలియనికి. తద్వారా మీ కుటుంబ సభ్యులుగా నుండి కల్వకుంట్ల కవిత గారిది, అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ అనిల్ గారిది, మీది అని బాజాప్తాగా చెప్పిన దాఖలాలు ఉన్నాయి. అది చెప్పండి. మీరు చెప్పారు దొంగతనంగా దోపిడీగా 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులవి, కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి రాజకీయంగా ఎదుర్కోలేక చిల్లర పనులు చేసినటువంటి హరీష్ రావు, అదేవిధంగా కేసీఆర్ సంబంధించిన ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా హ్యాపీగా లేదని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసు. హరీష్ రావు ఇప్పుడు మేకపోతు గాంభీర్యంగా పెద్ద బిల్డప్ కొట్టుకుంటూ నేనే 100 క్వశ్చన్లు వేసిన, ఉక్కిరిపికి చేసిన, లోపల పోయి పిల్ల కూర్చొని రిక్వెస్ట్ చేసి నా కొడుకు బయటికి వెళ్తున్నాడు, విదేశాలకు వెళ్తున్నాడు, నాకు పర్మిషన్ ఏం చెప్పి ఒక 2-3 మాటలు మాట్లాడి బయటకు వచ్చేసి నేనే క్వశ్చన్ వేసిన. ఏం క్వశ్చన్ వేసినావు నువ్వు? నేను ఫోన్ ట్యాపింగ్ అయింది నాయన. నువ్వు ప్రభుత్వం ఉన్నప్పుడు మీ మామ అప్పటి ముఖ్యమంత్రి మీ ఫోన్ ట్యాపింగ్ చేసి నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఎన్ని కుట్రలు చేస్తున్నావు, ఏ వ్యవహారాలు చెప్పి బాధ్యతగా చేసిన ఘనకారం ఉంది. మీ మామనకు పోయి క్వశ్చన్లు మీ మామగారికి పోయి మీ మామకి మీ మామ కొడుకుకే ఈ క్వశ్చన్లు ఎందుకు మా ఫోన్ ట్యాపింగ్ చెప్పి కాకూడదు కక్కూడదు అని చెప్పి మాట్లాడి మేకపోతే మాట్లాడే మాజీ మంత్రి సిద్దిపేట ముద్దుబిడ్డ సాయి కుమార్ గారు, ఇంకొకటి అయితే ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘన చేశారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సజ్జనార్ చెప్తుంటే మీరు కాంగ్రెస్ కండువా కప్పుకో అని చెప్పి బీఆర్ఎస్ నేతలు సజ్జనార్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితి, ఏమంటారు దీనిలో? సజ్జనార్ గారు ఒక మంచి పేరున్నటువంటి ఐపీఎస్ అధికారి. దిశ కేసుల్లో ఆయన ఎంతమంది మెచ్చుకున్నారు, ఆయన వ్యవహారం ఏ విధంగా ఉంది అనేది అందరికి తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఒక శాంతి భద్రతలు బాగుండాలి, అందుబాటులో ఉండాలని చెప్పి, అది మన అందుబాటులో ఉండాలి, అదేవిధంగా ఆదిలో ఉండాలని చెప్పి. ఇప్పుడు అలాంటి వ్యక్తిని మీరు ఇట్లా మాట్లాడమంటే మీకన్నా ఇక అవమానపై మాటలు వెళ్ళుకోండి. వాళ్ళు మంచి వాళ్ళు. మీ వాయిస్ మ్యూట్లో పడుతుంది చూడండి. మీది ఫోన్ వస్తున్నట్టుంది చూడండి, కట్ చేయండి, అది కంటిన్యూ చేయండి ప్రత్యేకంగా. అలా ఇలాంటి దుర్మార్గమైన మాటలు హరీష్ రావు మాట్లాడే ముందు 5 సార్లు ఎమ్మెల్యే పనిచేసినావు, 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినావు, అధికారుల పైన స్పష్టంగా మాట్లాడండి. మేము ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు ఇదే మాట్లాడదా? ఇలాంటి వ్యవహారం మీ మామగారిని పోయి గల్లాబట్టి అడుగు, మీ అధ్యక్షులు పోయి గల్లాబట్టి అడుగు, నా ఫోన్ ఎందుకు ట్యాప్ చేసిన చెప్పి అడగండి. ఇప్పుడు ఆయన ఏం చేస్తుండు, హోంమంత్రికి చేస్తుండు. హోంమంత్రి గారికి సంబంధం అండి. హోంమంత్రి వచ్చేటప్పుడు ఏ విధంగా అందరూ తెలుసు. హోంమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ గారు ఎన్ని సంతకాలు చేసి ఆయనకి తెలియదు. వీళ్ళ సంతకాలు చేసి వీళ్ళ వ్యవహారం చేసి హోంమంత్రిని డమ్మిని కూర్చోబెట్టి కేవలం మా వ్యవహారాలు అని చెప్పి మాట్లాడే హరీష్ రావు, మరి అదేవిధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వీళ్ళందరూ బాధ్యతగా అందరు ఫోన్ ట్యాప్ చేశారు, కవిత గారితో పాటు హరీష్ రావుతో పాటు. కాబట్టి నువ్వు సాయి కుమార్ గారు, హరీష్ రావు గారిది ఒక బయట అయితే ప్లే అవుతుంది, చూద్దాం ఒకసారి. బయట ప్లే అవుతుంది హరీష్ రావు గారిది. నోటీసు అంతా కూడా ఒక ట్రాష్. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఉత్త సొల్లు, ఎటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు, ఆధారం లేనటువంటి మాటలు, అడిగిందే అడుగుడు, సొల్లు పురాణం తప్ప ఏమీ లేదు. ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఓ గంట అడుగుడు, గంట అడగంగానే పైకెళ్ళి ఫోన్లు వస్తాయి, బయటకు పోవుడు, గంట మాట్లాడుకొని మళ్ళీ వచ్చుడు, మళ్ళీ ఒక అర్ధగంటను గంట అడగంగానే మళ్ళీ సైకిల్ వస్తాయి, బయటకు వెళ్ళి ఫోన్ అనగానే మళ్ళీ బయటకు పోవుడు. మరి ఆ ఫోన్లు రేవంత్ రెడ్డి చేస్తుండా, సిపి సజ్జనార్ చేస్తుండా నాకు తెలియదు, కానీ ఫోన్లు వచ్చుడు, బయటకు పోయి మాట్లాడు. బయటకు పోయి ముగ్గురు పోతారు, ఇక ముగ్గురు అధికారులు కలిసి అడుగుతూ ఉండ్రి,
ముగ్గురు బయటకు పోవుడు, గంట మాట్లాడుకొని వచ్చుడు, గంట అడుగుడు, అడిగింది అడుగుడు తప్ప అందులో ఏమీ లేదు. అంటే ఇదంతా కూడా అటెన్షన్ డైవర్షన్. ముఖ్యంగా నిన్న మేము ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట జరిగిన కుంభకోణాన్ని బట్టబయలు చేశాం. సైట్ విజిట్ సర్టిఫికెట్లో మొదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి బావమరిది. రేవంత్ రెడ్డి బావమరిది భాగోతాన్ని పొద్దుగాల బయట పెడితే సాయంత్రానికి నోటీసు పంపిండు నాకు. అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. మేమేం అడిగినాము? సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అన్నాం. రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే, నిజాయితీ పరుడు అయితే, నువ్వు తప్పు చేయకపోతే తక్షణమే సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు. ఈ బొగ్గు కుంభకోణాల్లో జరిగిన అవినీతిని సొల్లు పురాణం అంట గంట గంటకి ఫోన్లు వస్తున్నాయి. సజ్జనార్ చేస్తున్నాడా, రేవంత్ రెడ్డి చేస్తున్నాడా అని మాటలని ఎలా చూస్తారు మీరు? మాట్లాడుతూ లొట్ట పీస్ కేసు అంటారు. ఎందుకు మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది సాయి కుమార్ గారు. పనులు చేసి దగదపాది పని చేసి దొంగ పనులు చేసి దగులుపాది పనులు చేసి ఈ లొట్ట పీస్ మాట్లాడుతున్నట్టు ఈ బావబామతులు, బిల్లా రంగాలు, ఈ దోపిడి దొంగలు, ఈ దగాకోర్లు, ఈ దోపిడీదారులు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు మేకబంధు కాగా మాట్లాడుతున్నారు. ఈ దుర్మార్గులని తెలంగాణ పొరిమేళ్ళని తగ్గిపుట్టాలి అని తెలంగాణ నిర్ణయించుకున్నారండి. ఇదేంటండి, ఫోన్ ట్యాపింగ్ కేసులలో కూడా అంటే రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి నికృష్టమైన రాజకీయాలు చేసినటువంటి మీ మామని అడుగు పోయి గల్లా పట్టుకొని, ఎందుకు మామ నాదెందుకు ట్యాప్ చేసి చెప్పి ఈ బయటకు వచ్చి ప్రెస్ మీట్ మాట మాట్లాడుతుండ్రు. అది మన ఎవరు సజ్జనార్ ఫోన్ చేసిందా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసిరా? దొంగ పని చేసింది మీరు. కాబట్టి దొంగలు ఎల్లుంటారు చెప్పండి, పోలీస్ స్టేషన్లో ఉంటారు దొంగలు. కాబట్టి ఇలాంటి దొంగలు తీసుకొచ్చి జైలు వేయాలి. అసలు ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా బాజాప్తగా తెలంగాణ ప్రజల యొక్క ఆస్తులను కోల్పోతున్నారు. వారి యొక్క అభిమానాన్ని కూడా మీరు ఏం చేశారంటే నమ్మకాన్ని మొత్తం అమ్ముకొని మొత్తం వ్యవహారం చేసింది. వీళ్ళు దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు.